వెల్కమ్ టు ఎల్జేసీ 1 టీవీ ఫైవ్ న్యూస్. వైఎస్ఆర్సీపీ కేడర్ పై మీడియా పక్షపాతం. కూటమి నేతల దౌర్జన్యాలను ప్రసారం చేయడంలో పత్రికలు, ఛానళ్లు విఫలమంటున్న మల్లికార్జునారెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులకు జరుగుతున్న అన్యాయాలను, కూటమి నేతల దౌర్జన్యాలను మీడియా సంస్థలు పూర్తిగా విస్మరిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకుడు మల్లికార్జున రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఒక ఘటన ఉదాహరణగా చూపుతూ ఆయన మీడియా తీర్పుపై మండిపడ్డారు. తిరుపతిలో ఒక టీడీపీ కార్యకర్త దేవుడి విగ్రహాన్ని దొంగిలిస్తే దాన్ని భక్తితో తీసుకెళ్లినట్లు కొన్ని ఛానళ్లు, పత్రికలు తప్పుడుగా రాశాయని ఆరోపించారు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు నిజంగా అన్యాయం జరిగినా, రోడ్లపై వేధించిన, గింజలు సర్దిన ఏ ఒక్క ఛానల్ కూడా, పేపర్ కూడా పట్టించుకోవడం లేదని, బాధ్యులైన వారిపై అధినాయకత్వం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యకర్తల కష్టాలను, అన్యాయాలను ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని, కానీ నేడు కేవలం కొందరికే కొమ్ము కాస్తూ వాహనాలను దాచిపెడుతున్నారని మల్లికార్జున రెడ్డి వాపోయారు. నా పేరు మల్లికార్జున రెడ్డి. నిన్న తిరుపతిలో ఒక టీడీపీ కార్యకర్త ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగిలిస్తూ ఉన్నా కూడా వాళ్ళ ఛానల్స్ ఏం రాశాయో తెలుసా? ఆయన దేవుడి మీద భక్తితో విగ్రహాన్ని తీసుకెళ్తున్నాడని రాస్తున్నాయి. ఆ పత్రికలు కానీ, వాళ్ళ టీవీలు కానీ, వాళ్ళ ఛానల్స్ ఏవైనా కూడా వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా దాన్ని మార్చి అది ఒప్పు కింద చేసి వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటూ ఉన్నాయి. అదే మన వైసీపీకి ఉన్న పేపర్లు, ఛానల్స్ మనకు నిజంగానే అన్యాయం జరిగినా, మన భూముల్లో టీడీపీ వాళ్ళు దౌర్జన్యంగా రోడ్లు వేసినా, మన గణ్యాలు సర్దినా, ఈ ఛానల్స్ కానీ, పేపర్లు కానీ ఏవి కూడా సూచిస్తున్నట్టు మనం చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితిలో మన ఛానల్స్ ఉన్నాయి. దీని అధినాయకులు గమనించి జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద చర్య తీసుకొని మన పేపరు, టీవీ ఎంతమాత్రం మన కార్యకర్తలకు అండగా నిలుస్తానయి, మనకు జరిగే అన్యాయాలను ఎంతమాత్రం ఎండగట్టి జనాలకి తీసుకెళ్తానయి, ప్రజలకు చూపిస్తానయి అనేది గమనించి చాలా కార్యకర్తలు, చాలా చోట్ల పేపర్లు, టీవీలు మన కార్యకర్తలకైతే అండగా లేవు, మనకు జరిగే అన్యాయాలు చూపించడం లేదు. ఇది 100% వాస్తవం. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకొని తగిన చర్యలు తీసుకొని ఈ పేపర్, టీవీ మనకు కార్యకర్తలకు అండగా నిలిస్తే తప్ప మనకు జరిగే అన్యాయాలు ప్రజలకు తెలిసే రావు. లేదంటే కార్యకర్త ఇబ్బంది పడతాడు.